దేశంతో పాకిస్తాన్ దొంగ దెబ్బగా భారత్పై విరోచితంగా అధికారికంగా కాకుండా అనాధికారికంగా దొంగ దెబ్బతో యుద్ధం మొదలెట్టినటువంటి పాకిస్తాన్కి చుక్కలు చూపించినటువంటి సందర్భంలో మన సైనికులు విరోచితంగా పోరాడి ఆ పోరాటంలో అసువులు బాసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి సత్యసాయి జిల్లా నుండి మన మురళీనాయక్ మాలోత్ చివరికి విరోచితంగా పోరాడి వారి యొక్క ప్రాణాలను భారతదేశం కోసం అర్పించడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు వారి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం బంజారాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మనం ఈ శాంతి ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఖబర్దార్ పాకిస్తాన్, భారతదేశం లాంటి ఒక అద్భుతమైనటువంటి దేశంతో మీరు పోరాడాలనుకుంటే మీరు ఎంత మా త్యాగం ముందు మీరు ఎంత అని చూపించడం కోసమే భారత సైన్యం ఈరోజు నిరంతరం పోరాడుతూ భారత ప్రజల పక్షాన్ని నిలబడుతూ మాతృదేశం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో నెలకొరిగినటువంటి ఆ వీరుడికి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నామని తెలియపరుస్తూ, అదే రకంగా ఈరోజు ప్రపంచ దేశం మొత్తం పాకిస్తాన్ భారతదేశం వైపు చూస్తున్నటువంటి వేళ ఏం జరుగుతుందో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందనేటటువంటి భయభ్రాంతులకు లోనైనటువంటి ప్రపంచం ఈరోజు సంధి కల్పించేటటువంటి మార్గంలో పాకిస్తాన్ మరియు భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధాన్ని తాత్కాలికంగా అది ఈరోజు బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆ విషయం కూడా ఈరోజు మన ముందు ప్రపంచ దేశాల ముందుంచాయి. పాకిస్తాన్ భయపడి ఈరోజు భిక్షాటన చేస్తూ IFM యొక్క వారి దగ్గర ఫండ్ను కూడా ఈరోజు ఆర్జించుకోవాల్సిన సందర్భం ఏర్పడ్డది. అసలు ఏం మాత్రం లేనటువంటి అంకిత జ్ఞానం లేనటువంటి పాకిస్తాన్ ఈరోజు టెర్రరిజాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఆ టెర్రరిజం పైననే అంటే ప్రపంచ దేశాలు మొత్తం శాంతియుతంగా ఉండాలంటే టెర్రరిజాన్ని నాశనం చేయాలనేటువంటి ధోరణితో ఈరోజు భారత ప్రభుత్వం నడుం బిగించింది. దానికి ప్రపంచ దేశాలు సైతం మనకి సపోర్ట్ చేయడం ఆనందకరమైనటువంటి విషయం అని చెప్తున్నాం. అదే భారతదేశం పక్షాన ఈరోజు భారత బిడ్డలు ఎంతో మంది జవాన్లు మన కోసం ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ ఈరోజు మనం శాంతి కల్పిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై భారత్.